జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వశక్తి గల దేవుని యొక్క మాటలు మన జీవితంలో బ్రతుకు కాలమంతయు కూడా వింటూ ఉంటే గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. మానవ జీవితం ఈ రోజున పాప సంబంధమైనటువంటి క్రియల చేత పతనమైపోయి భయంకరమైన పరిస్థితుల్లో కొనసాగుతూ అనేకమైనటువంటి విపత్తులు మానవ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రతి పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి ప్రజలారా, సర్వశక్తి గల దేవుని యొక్క దివ్యమైన ప్రసన్నత ప్రతివారు కూడా అనుభవించాలని దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్క మానవ జీవితము కూడా అసమాధానము చేత నడుస్తూ ఉంది. సమాధానం లేనటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మానవ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియ, దోషభరితమైనటువంటి క్రియల చేత మనిషి సాగిపోతున్న వాడై ఉన్నాడు. మరో మాట చెప్పాలంటే గనక విచ్చలవిడిగా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన మానవుడు కొనసాగుతున్నటువంటి రోజులివి. అయితే మానవ జీవితంలో సక్రమైనటువంటి చక్కటి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎదుట విశదపరిచినటువంటి వారై ఉన్నారు. ఆ సర్వశక్తి గల దేవుని యొక్క దివ్యమైన ప్రసన్నతను పొందుకున్న ప్రజల వలె ఈ ఆత్మీయ యాత్రలో చక్కటి ఆనందముతో కొనసాగునట్లుగా, ఉల్లాసముతో నీ కుటుంబం నడుచున్నట్లుగా దేవుడు కోరుకున్న వాడై ఉన్నాడు. కానీ మానవుడు అసమాధానమైనటువంటి పరిస్థితులు జీవిస్తున్నట్లు గల కారణం ఏంటంటే సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోలేకపోయాడు, సరైనటువంటి స్థితిగతుల్లో నిలవలేకపోయాడు, కుటుంబంలో సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో కొనసాగినటువంటి వాడై ఉన్నాడు. ఏరి కోరి అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలను తానంతకు తాను తెచ్చుకున్న వాడై ఉన్నాడు. ఈ రోజున భయంకరమైన వ్యసనాల చేత మనిషి పట్టబడినటువంటి వాడై ఉన్నాడు. విలువలను కాపాడుకోలేనటువంటి వాడుగా మార్చబడ్డాడు. సమాజం యొక్క విలువలు గుర్తించినటువంటి వాడుగా సాగిపోతున్నటువంటి వాడై ఉన్నాడు. మానవ మనుగడ జీవితంలో భయంకరమైనటువంటి శ్రమల పాపాన్ని మోసుకుంటూ ఇదిగో వక్రమైనటువంటి మార్గంలో సంచరిస్తూ అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియల చేత పట్టబడినటువంటి వాడుగా మార్చబడ్డాడు. అయితే దేవుడు సమాధానమునకు కర్త అయినటువంటి వాడు. మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు సమాధానమునకు కర్త అయినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున అటువంటి ఆయనలో ఉన్నటువంటి సమాధానం ఈ రోజున మనం పొందుకోవాలి. ఎన్నో ఫలాలు మనకు కనబడతాయి. మార్కెట్కి వెళ్తే ఎన్నో రకాల ఫ్రూట్స్ను మనం కొంటూ ఉంటాం. వాటిలో నుంచి శ్రేష్టమైనటువంటి వాటిని ఎంపిక చేసుకుని వాటిని మన గృహానికి మనం తెచ్చుకుంటాం. ఈ రోజున దేవుడు కూడా శ్రేష్టమైనటువంటి వారిని ఎంపిక చేసుకున్నట్టుగా ఇష్టపడుతున్న వాడిన సంగతి మరోసారి ఆలోచించవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది. సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో నీవేమై ఉన్నావు, ఏ రీతిగా నీవు ఫలిస్తున్నావు, అయితే ఫలభరితమైనటువంటి జీవితంలో ఎటువంటి ఫలాలు నీకున్నాయి అన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు వినుటకై ముందు సర్వశక్తి గల దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నటువంటి వ్యక్తివై ఉండాలి. ఈ రోజున గమనించాలి, చెవులు మట్టికే దేవునికి ఇచ్చి హృదయము, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు మరొక చోటకి పోవటం వల్ల ప్రయోజనం ఏమి లేదు. నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం, నీవు ఇక్కడ ఉన్న దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రసన్నతను పొందుకున్నటువంటి వ్యక్తిగా మంచి విశ్వాస సంబంధమైనటువంటి క్రియల చేత దేవుని మాట అనేటువంటి ఈ మాటను వినగలిగితే సర్వశక్తి గల దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించి
అందించుటకు ఇష్టపడుతున్నటువంటి రోజుగా ఈ రోజు మార్చబడబోతూ ఉంది. అందుకే మన జీవితంలో పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడేటువంటి వారమై ఉండునట్లుగా కొన్ని సమాధాన సంబంధమైనటువంటి మాటలు ఈ రోజున మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్తున్నాను, కుటుంబంలో సమాధానము లేదు, భార్యాభర్తల మధ్యన సమాధానము లేదు, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్యన సమాధానం లేదు, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా పయనించేటువంటి ప్రియ దేవుని మిత్రమా, ఈ రోజున సర్వశక్తి గల దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మాట నీతో ముచ్చటించుటకు ఇష్టపడుతున్నటువంటి సమయం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకున్నారా? సిద్ధముగా ఉన్నారా? దేవుని మాట మనతో మాట్లాడబోతున్న సమయం ఇది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి విషయాలు గలతీ పత్రికలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుకున్న వారమై ఉన్నాం. ఆ 5వ అధ్యాయములో 22వ వాక్యములో ఆ ఫలాల గురించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు చెప్పబడుతుంది. అయితే ఈ రోజున ఆ ఫలాల్లో నుంచి ఒక ఫలం తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓ డజన్ కొంటే వాటిలన్నిటిని ఎదురు కూర్చుని తినవు కానీ ఒకదాన్ని శ్రేష్టమైన దాన్ని తీసుకుంటావు. అలాగే ఈ రోజున ఆత్మ సంబంధమైన ఒక ఆలోచన మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. చదవబడినటువంటి ఆ వాక్య లేఖనాల్లో 3వ ఫలాన్ని మనం తీసుకుందాం. ఆ 3వ ఫలం ఏంటంటే సమాధానము. ఈ రోజున మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప కార్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల జరిగించుటకై విశ్వసించిన ప్రజల పక్షమై గొప్ప కార్యాలు దేవుడు చేయుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సమాధానం సంబంధమైనటువంటి క్రియ నీలో లేకుండా, లేదంటే అసమాధానము చేత ఏలుబడి చేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ నీవు జీవించి ఉండవచ్చు, కానీ ఈ రోజున ఈ వాక్యం సమాధానం నీకు కలుగు చేయునుగాక. సర్వశక్తి గల దేవుని యొక్క ప్రసన్నత నీ జీవితంలో గొప్ప సమాధానం నీకు అనుగ్రహించునుగాక. ఆ చదవబడినటువంటి 5వ అధ్యాయం 22వ వాక్యములో చదవబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వివరిస్తూ ఉన్నారు. అయితే దానిలో 3వదిగా ఏంటంటే సమాధానము అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ఎన్నో ఫలాలు మనకు కనబడుతున్నాయి. అయితే వాటిలో నుంచి సమాధానం, ఇవి ఈ రోజున ఏ రీతి ఎట్లా సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం గల కారణం ఏంటంటే మానవ జీవితంలో సమాధానం లేదు. ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఏది ఉన్నా కలిగిన వారు ఎంతోమంది చుట్టూ చేరి అనేకమైనటువంటి సంతోషభరితమైనటువంటి సమయాల్లో సాగిపోతూ ఉన్నా మానవ జీవితంలో సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఎంత ఉందని కాదు, కానీ నీ జీవితంలో సమాధానం ఉందా? చక్కటి దేవుని యొక్క కృపను పొందుకునే వ్యక్తిగా సాగిపోతూ ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క లేఖనములో ఉన్నటువంటి ఉపదేశాన్ని అంగీకరించి విశ్వసించి నీవును నీ కుటుంబం సమాధానం కలిగి ఉందా? ఈ రోజున గమనించాలి. మానవ జీవితంలో సమాధానమైనటువంటి పరిస్థితులు కదా మనిషి మీదకి మనిషి లెగుస్తూ ఉంటాడు. కొంతమంది దేవుని వెంబడిస్తూ ఉన్నా, దేవుని యొక్క నామమును ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉన్నా సరే సమాధానమైనటువంటి వ్యక్తుల వలె సాగిపోతూ ఉంటారు. వారి నోటి వెంబడి వచ్చేటువంటి మాటలు సమాధానకరంగా ఉండవు, ఏమండి, నెమ్మదికరంగా ఉండవు. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒక అడవి ఉందంట, విస్తారమైనటువంటి అడవి. కానీ అటువంటి ఆ అడవినంట ఒక అగ్గిపుల్ల మొత్తం అడవిని తగలబెట్టిందంట. ఈ రోజున గమనించాలి. అందుకే చాలామంది అంటారేమో మనిషికి 2 నాలుకలు ఉంటాయి అంటారు. దానికి గల కారణం ఏంటంటారు? దాని అర్థం ఏంటంటారు అంటే మంచి మాట్లాడేటువంటి నోరు అదే, నాలుక అదే, కానీ చెడు మాట్లాడేది కూడా అదే, చిచ్చు పెట్టేది కూడా అదే. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలని చెబుతూ ఉంటారు. ఈ రోజున అటువంటి మాట ద్వారా ఎంతోమంది సమాధానం కోల్పోతున్నటువంటి వారై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్న దేవుని ప్రజలారా, నీ జీవితంలో చక్కటి మాట కలిగినటువంటి వ్యక్తిగా నీ ఉండాలి. చక్కటి సమాధాన సంబంధమైనటువంటి విషయాలు ఇతరులకు తెలిపేటువంటి వ్యక్తిగా ఉండాలి. మానవ జీవితంలో అనేకమైనటువంటి మాటలు ఇతర జీవితాలను బాధింపచేస్తూ సమాధానటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. చిచ్చు పెట్టేటువంటి వ్యక్తిగా నీ ఉండకూడదు, పాడు చేసేటువంటి వ్యక్తిగా నీ ఉండకూడదు, తగలబెట్టేటువంటి వ్యక్తిగా నీ ఉండకూడదు, కానీ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాద సంబంధమైనటువంటి సమాధాన సంబంధమైన మాట ఇతరులకు పంచేటువంటి వ్యక్తిగా నీ ఉండాలి. ఆమేన్. క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి అని అనిపించుకోవాలంటే గనక నీ జీవితంలో యథార్థమైన మాట నీ నోట ఉండాలి. అయితే ఈ రోజున ఆ ఫలం నీలో ఉందా? ఏమండి, ఆ మాట, ఆ ఫలం నీలో ఉందా? ఆ చదవబడినటువంటి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో 3వ మాటగా నీవు
గమనిస్తే గనక సమాధానమైనటువంటి ఫలం, ఆత్మ సంబంధమైన ఫలం నీలో ఫలించేటువంటి వ్యక్తివై ఉన్నారా? ఏమండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, దేవుణ్ణి గణపరుస్తున్నాం, ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎప్పుడు పాస్టర్ గారు సమయాన్ని చెబితే, ఎప్పుడు మందిరంలో ఆ అనౌన్స్మెంట్ చేస్తే ఆ సమయానికల్లా ముందుగా నేనే ఉంటాను, మీరేం చేస్తున్నారు అన్నట్టుగా విచిత్రమైన స్వభావంతో వెళ్ళి కూర్చుని దేవుణ్ణి ఆరాధించుతూ ఉండవచ్చు. కానీ నీ నోటి మాట సరిగా లేదేమో, నీ ప్రవర్తన సరిగా లేదేమో, నీ జీవితం సరైనటువంటి స్థితిగతుల్లో కొనసాగట్లేదేమని ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నటువంటి వారై ఉన్నారు. మానవ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు కలిగినటువంటి వ్యక్తి వలె నీ ఉండాలి, లేదంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏమండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎన్నో ఫలాలు ఉంటాయి, లేదంటే మనం తీసుకొచ్చేటువంటి ఫలాల బుట్ట ఉంటుంది, దానిలో కొన్ని చెడిపోతే ఏమవుతాయి అంటే మిగతా వాటిని కూడా అవి చెడగొడుతూ ఉంటాయి. అందుకే వాటిని ఏం చేయాలంటే తీసి పారవేయాలి. ఈ రోజున పారవేసే అనుభవంలో మనం ఉందామా, లేదంటే ఫలించి మధురమైనటువంటి చక్కటి పక్వానికి వచ్చినటువంటి మధురాతి మధురముగా మార్చబడినటువంటి ఆత్మీయతను సంతరించుకున్న వ్యక్తి వలె దేవుడు చూచినప్పుడు మంచి ఫలము నీలో ఉందన్న సంగతి దేవుడు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి రీతిగా నీవు నడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని మార్చుటకై ఈ రోజున ఆయన మాట దిగొస్తున్నటువంటి పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. మనుష్యుని మాట కాదు, జ్ఞానవంతుని మాట కాదు, లేదంటే అనేకమైనటువంటి అధికారముతో ఉన్న మాట కాదు, కానీ సర్వశక్తి గల దేవుని యొక్క ప్రసన్నత కలిగినటువంటి సమాధాన సంబంధమైన మాట ఈ రోజున నీ కొరకు దిగొస్తుంది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక మంది ప్రజలను దర్శించి సమాధాన సంబంధమైనటువంటి మాటను వివరించినటువంటి వాడై ఉన్నాడు. సక్రమైనటువంటి మార్గములో నడవాలని కోరుకున్న వాడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు మానవ జీవితంలో పొందుకోవాలని, బానిసత్వపు సంఖ్యలో నుంచి విడిపించబడాలని, పాపపు ఊబిలో నుంచి బయటికి రావాలని, భయంకరమైన వ్యసనాల చేత పట్టబడిన నీ జీవితము పతనానికి వెళ్ళిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో క్షేమాభివృద్ధి చెందినట్లుగా ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు జరగాలని ప్రభు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన జీవితము దేవునికి అనుకూలముగా ఉందా, దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడా, లేదంటే గనక అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యన చిక్కుబడిపోయి ఉన్నామన్న సంగతి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా మనకుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొన్ని విషయాలు గనక మనం ధ్యానం చేస్తే గనక వాక్యం శ్రేష్టమైంది, ఎందుకంటే దేవుడు వాక్ అయి ఉన్నాడు గనక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అక్కడ ఇక్కడ కాదు, కానీ సర్వశక్తి గల దేవుడు ఎక్కడున్నాడంటే ఇదిగో ఈ రోజున వాక్యము చదువుతున్న మాట వింటున్నామే, వాక్యాన్ని చూస్తున్న వారమై ఉన్నామే, సర్వశక్తి గల దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉందే, అదే ఆయనై ఉన్నాడు. ఆమేన్. ఆయన సర్వశక్తి గల దేవుడు, రోషము కలిగినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి వాడు, నిన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎట్లా ఉందంటే సమాధానకరమైనదిగా ఉంది, జీవము కలిగినదై ఉన్నది. సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి మాట మంచిదిగా ఉంది అన్న సంగతి అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మంచి మానవ జీవితాన్ని సరిచేయగలదు. ప్రైజ్ ది లార్డ్. చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు కలిగి నీవు జీవించగలిగితే గనక జీవితకాలం అంతా కూడా అది ఇతరులకు నష్టమే, నీకు నష్టమే. మరో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ శాపం, ఈ భయంకరమైనటువంటి క్రియ నీ తరతరాలు నీ బిడ్డల మీద అది వెంబడిస్తున్న సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు నీవు యథార్థత కలిగి, మంచితనము కలిగి, మంచి ప్రవక్తన కలిగి గనక దేవుని యొక్క దృష్టికి నీవు జీవమును వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా, జీవాధిపతి అయినటువంటి వ్యక్తిని సేవించేటువంటి వ్యక్తిగా సమాధాన సంబంధమైనటువంటి విషయాలు నీలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. చదవబడినటువంటి రోమాపత్రిక 8వ అధ్యాయములో 6వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయము గురించి చెప్పబడుతుంది. అయితే ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో మనం మొదటి నుంచి గమనిస్తూ ఉంటే గనక ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి చక్కటి మార్గం. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నీవు జీవించగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఫలములకైనటువంటి వ్యక్తిగా నీవు ఉండగలిగితే, ఆత్మానుసారమైనటువంటి చక్కటి వాక్య ఉపదేశ క్రమాన్ని అనుసరిస్తూ సాగిపోతున్న వ్యక్తివై ఉండగలిగితే దేవాది దేవుడు నిన్ను చేర్చుకుని సంతోషభరితులుగా నిన్ను చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. రెండవది భౌతిక సంబంధమైనది, అంటే శరీర సంబంధమైనది. ఈ రెండు విషయాల్లో కడు జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం నివసించవలసిన అవసరత ఎంతైనా ఉంది. చెడు మానవ జీవితాన్ని పాడు చేస్తుంది, చెడు మానవ జీవితాన్ని పతనం చేస్తుంది. నీవే కాదు, నీ కుటుంబం కూడా, లేదంటే నీ బిడ్డలు కూడా
అనేకమైనటువంటి పతనావ స్థితిలోకి నడిచి సాగిపోతూ ఉంటుంది. ఈ రోజున గమనించాలి, ప్రపంచం యావత్తూ కూడా అనేకమైనటువంటి చోట్ల అనేకమైన రీతులుగా ఈ రోజున పాపమైనటువంటి క్రియ చేత పట్టబడిన ప్రతి చోటు కూడా ఇదిగో దేవుని యొక్క ఉగ్రత దిగొస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. మానవ జీవితంలో ఈ యొక్క పరిస్థితులన్నింటిలో నుంచి, విపత్తులో నుంచి మానవుడు కడతేరునట్లుగా ఆశ్చర్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మారవలసిన అవసరత ఎంతైనా మానవ జీవితానికి ఉంది. శరీర సంబంధమైనటువంటి క్రియ ఎట్లా ఉంటుందంటే శరీర ఇచ్చలకు వెళ్ళిపోతూ ఉంటుంది, అనేకమైన అపవిత్రులకు ఆతులతో పడుతూ ఉంటుంది, అనేకమైనటువంటి వ్యసనాల కొరకు పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ రోజున మానవ జీవితంలో మంచి కావాలంటే తక్కువ మందే వెనక్కి తిరిగి చూస్తారేమో కానీ చెడు కావాలంటే పరుగులు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి వస్తారు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే చెడులో ఉన్నటువంటి ప్రభావితమైనటువంటి క్రియ ఏమవుతుందంటే మానవుడిని ఆకర్షింపజేస్తూ ఉంది, మానవుడిని పతనంలోకి తీసుకెళ్తూ ఉంది. శరీర సంబంధమైనటువంటి క్రియ మానవ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులకు తోస్తూ ఉంది. దానికి పేరేంటంటే అసమాధానం, సమాధానం లేనటువంటి పరిస్థితులు. ప్రైజ్ లార్డ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత. దీనికి దానికి లింక్ ఏంటండి? మానవుడు సరిగ్గా ఉంటే తన జీవితంలో మంచి ఆలోచనలు కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి జీవించగలిగితే గనక కుటుంబంలో కూడా సమాధానమే ఉంటుంది కదా. ఏమండి, అతని జీవితంలో అతని శరీరంలో కూడా సమాధానమే ఉంటుంది కదా. రోగం ఏలుబడి చేయదు కదా. భయంకరమైనటువంటి వాటికి శరీరానికి తావిచ్చి అనేకమైనటువంటి ఆలోచనలకు మనసిచ్చి వ్యర్థమైనటువంటి వాటి కొరకే ఈ రోజున పరుగులు పెడుతున్నటువంటి సహోదరుడా, నీ జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఎప్పుడైనా ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదమైనటువంటి దేవుని వైపు చూడగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి అనేకమైన వాటి కొరకై పరుగులు పెడుతూ ఈ రోజున మనసు వచ్చిందే మానవ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి క్రియల వైపు తిరగలిగినటువంటి అనుభవం నీలో ఉందా? చూడండి, చక్కటి విషయం అక్కడ పైన కూడా రాయబడుతూ ఉంటుంది కదా. ఆ రోమపత్రికలోని 8వ అధ్యాయంలో 6వ వాక్యం ఇంత చదివాం. అయితే రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 విషయాలు అక్కడ స్పష్టం కనబడుతుంది కదా. 5వ వాక్యంలో శరీరానుసారులు అనేటువంటి మాట కనబడుతుంది, మరొకటి ఏంటంటే ఆత్మానుసారులు. అంటే 2 భాగాలుగా మనకు కనబడుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి మంచి ఫలాలు ఫలించేటువంటి వ్యక్తి ఏమవుతాడంటే ఆత్మానుసారుడిగా తీర్చిదిద్దబడుతూ ఉంటాడు. అతని జీవితము ఆత్మానుసారంగా కొనసాగుతుంది. ఆత్మానుసారంగా కొనసాగటం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మాటను స్పష్టంగా వినేటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో గ్రహించగలగాలి. దేవుని యొక్క మాట మానవ జీవితానికి ఎంత శ్రేష్టమైందో మానవుడు ఆలోచించగలగాలి. అది మానవ జీవితానికి, లేదంటే అతనికి వ్యక్తిగతముగా, లేదంటే ఒక మాట అనుకుందామా, నాకు, ప్రైజ్ లార్డ్, ఎవరికి వారు అనుకోండి ఆ మాట. ఏమండి, నాకు ఏం ప్రయోజనం అనుకుంటే ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదాల ఈవులు దేవుడు నీకు కలుగు చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో అవసరతలో ఉన్నప్పుడు అడిగినప్పుడల్లా దేవుని యొక్క మహాకృపలో నుంచి ఆ అవసరతలు తీర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి క్రియల్లో నుంచి మానవుడు విడుదల పొందినట్లుగా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యోపదేశ క్రమము చొప్పున కొనసాగవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ లార్డ్. అయితే ఆత్మానుసారంగా జీవించేటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క కృప పొందుకునే వ్యక్తిగా మార్చబడుతూ ఉంటాడు. దేవుని నుంచి వచ్చేటువంటి గొప్ప దీవెలను పొందుకునే వ్యక్తిగా మార్చబడతాడు. శరీరానుసారమైనటువంటి వ్యక్తి ఏమో లోకాన్ని ఆశిస్తాడు, లోకమైనటువంటి పాపాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి క్రియలకు తన జీవితంలో తావిచ్చి సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటాడు. ఈ రోజున మానవ జీవితంలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. ఈ రోజున మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆత్మానుసారంగా జీవించగలిగితే గనక మన జీవితంలో మనం బ్రతకగలుగుతాం, జీవాన్ని పొందుకోగలుగుతాం, నిత్య జీవ వారసులుగా మార్చబడతాం. లేదండి నేను శరీరసానుగానే ఉంటాను, నా బ్రతుకు ఎంతకాలం ఉంటుంది, మహా అయితే 100 సంవత్సరాలు నేను బ్రతుకుతానేమో, ఈ బ్రతికే లోపలే నా జీవిత కాలం అంతా కూడా ఎన్నో సౌఖ్యాలు సుఖభోగాలు అనుభవించవలసిన అవసరం ఉంది, శరీర ఇచ్చలకు తావలసిన అవసరం ఉంది, నేను నా జీవితంలో శరీరానుసారంగానే జీవిస్తాను అనుకుంటే గనక ఆ లేఖనాల్లో చివరి మాట గమనించావో లేదో ప్రియ దేవుని మిత్రమా, గమనించండి. ఆ లేఖనాల్లో 5లో ఉంటుంది కదా, ఇదిగో ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమునకు తీసుకెళ్తుందని 6లో ఉంటే, అయితే 5లో చివరిలో ఉంటుంది కదా, శరీరానుసారమైనటువంటి మనస్సు ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది.
తీసుకెళ్తుంది. ఈ రోజున మరణం కావాలని కోరుకుంటున్నావా? ఏమండి, ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మరణం అంటే భయం లేని వారు ఎవరుంటారు? ఏమండి, అనారోగ్యం అంటే భయం లేని వారు ఎవరుంటారు? అన్నీ లేకుండా ప్రశాంతత కలిగి నెమ్మది కలిగి జీవించాలని, సమాధానంగా ఉండాలని ఈ రోజున భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కోరుకుంటూనే ఉంటాడు. ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి, ఏ విధమైన సమస్య ఉండకూడదు, సమాధానముతో నేను, నా కుటుంబం, నా జీవితకాలం అంతా కూడా నా బిడ్డలు నేను వెళ్ళబుచ్చాలని ప్రతి వారు కోరుకుంటూనే ఉంటారు. మంచిదే, కాదంటలేదు. కానీ సమాధాన సంబంధమైనటువంటి క్రియ నీలో ఉండాలంటే, ఆ సమాధానం నీ కుటుంబం, నిన్ను, లేదంటే నీ జీవితాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును ఏలుబడి చేయాలంటే గనక ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా? ఆత్మానుసారమైనటువంటి ప్రవక్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా? మరణం అనేటువంటి భయంకరమైనటువంటి వేదన మానవ జీవితంలో ఈ రోజున ప్రతి చోట పరిచయం చేస్తూనే ఉంది. నీవు కాదన్నా వద్దన్నా సరే నీ ఇంటికి వచ్చి నేను పలకరించగలిగినటువంటి శక్తి దానికి ఉంది. అయితే ఈ రోజున మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మనం నడుస్తున్నటువంటి మన పరిస్థితులు, మన గమ్యం ఎటుపోతూ ఉంది? మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా ఎంత సంతోషభరితమైనటువంటి సమయంలో ఉన్నా, ఎంత సంతోషభరితమైనటువంటి మాటల మధ్యన సంభాషణలో ఉన్నా సరే, ఒక్కసారి మరణం అనేటువంటి ఊసెత్తంగానే ఆ ఆలోచనలు మారిపోతాయి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి, అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి చీకటి అలుముకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ రోజున ప్రపంచ దేశంలో ఎక్కడ చూసినా సరే మరణం అనేటువంటి భయంకరమైనటువంటి క్రియ ఏలుబడి చేస్తున్న సంగతి మనకు అర్థమవుతూనే ఉంది. పాపము చేత మనిషి మరణిస్తే గనక తన జీవితము, తన జీవాన్ని కోల్పోతాడన్న సంగతి గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆత్మ కోల్పోయినటువంటి వాడు తన జీవితంలో ఏమి సాధించలేని వాడుగా నిత్య నరకానికి చేరువైపోతాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, ఆత్మానుసారంగా జీవించినటువంటి వ్యక్తి తన జీవితంలో మరణము కలిగినా సరే తనకంటూ ఒక గొప్ప జయం అనేది ఉందన్న సంగతి ఆలోచించవలసిన అవసరత ఉంది. ఆత్మీయంగా నీవు నిలబడగలిగితే గనక సర్వశక్తి గల దేవుని యొక్క ప్రసన్నత నీ మధ్యనే ఉంది. ఆమేన్. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ మధ్యన జరిగించగలిగినటువంటి వాడై ఉన్నాడు. వినూత్నమైనటువంటి సర్వశక్తి గల గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు సమర్థుడు, శక్తి ఉన్నటువంటి వాడని ఈరోజు నీవు గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. శరీర సంబంధమైనటువంటి క్రియల చేత, పతనం అనేటువంటి వాటి వ్యామోహము చేత ముందు కొనసాగిపోయి మరణాన్ని కొని తెచ్చుకుంటావా? లేదంటే కనుక సర్వశక్తి గల దేవుని యొక్క చాటున ఆయన రెక్కల కింద దాచబడి ఆరోగ్యము కలుగు చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి ఆయన రెక్కల కింద దాచబడినటువంటి వ్యక్తిగా సురక్షితముగా నిత్య జీవ వారసుడిగా మార్చబడతావని ప్రభు నీకే ఆ నిర్ణయాన్ని వదిలిపెడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆలోచించుకునే జ్ఞానం మనకు ఉంది కదా. ఏమండి, ముందుకు వెళ్ళవలసినటువంటి స్థితిగతులు ఏంటో మన మనసుకు తెలుసు కదా. యథార్థత కలిగి నడవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశాలు కలిగినటువంటి వ్యక్తులుగా సాగిపోతూ ఉంటే కనుక మంచి ప్రవక్తన కలిగినటువంటి వాడు నిత్య జీవ వారసుడిగా మార్చబడతాడు, నిత్యత్వానికి చేరగలుగుతాడు. సర్వశక్తి గల సర్వోన్నతమైనటువంటి దేవుని ఎదుర్కోగలిగినటువంటి కృప అతని జీవితానికి కలుగుతూ ఉంటుంది. ఈ రోజున అట్టి రీతిగా ప్రతి ఒక్క మానవ జీవితము కూడా సమాధాన సంబంధమైనటువంటి కార్యాల చేత ముందుకి నడవాలని ప్రభు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున అట్టి క్రియలు కలిగి మన జీవితంలో ముందుకు వెళదామా? సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క మాటలు వింటూ జీవితకాలం అంతా కూడా నెమ్మది కలిగి, సమాధానము కలిగి, శాంతి కలిగి నీవు కొనసాగాలని ప్రభు ముచ్చటిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఆలోచన యావత్తు నీకు తెలుపుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. లేఖనాల్లో చదువుతున్న ప్రతి మాట కూడా దేవుని ఉద్దేశమై ఉన్నది. లేఖనాల్లో చదువుతున్న ప్రతి మాట కూడా దేవుని యొక్క తలంపై ఉన్నది. లేఖనాల్లో చదువుతున్న ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఉపయోగకరమై ఉన్నది. లేఖనాల్లో చదువుతున్న ప్రతి మాట కూడా మనం నివసిస్తున్న చోటికి, మన దేశానికి, ప్రపంచాలకి, అనేకమైనటువంటి ప్రతి దానికి కూడా దేవుని యొక్క మాటే శాశ్వతమైనది, నిత్య రాజ్యాన్ని చేర్చగలిగింది, పరమున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని భూమి మీద సంచరించేటువంటి నరమానవ జీవితాలకు అనుగ్రహించుటకు దేవుడు కృప చూపిస్తుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు నా కృపను పొందుకునే వ్యక్తి వలె సాగిపోవాలి. దేవుని యొక్క సమాధానమును అనుభవించేటువంటి వ్యక్తి వలె సాగిపోవాలి. ఆయన ప్రసన్నతలో కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను అనుభవించేటువంటి వ్యక్తి వలె నీవు కొనసాగాలి. అప్పుడు దేవాది దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. ఈ రోమా పత్రికలో చదవబడినటువంటి ప్రతి మాట మానవ జీవితానికి శ్రేష్టమైనదే. గలతీ పత్రికలో మనం చదువుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ఫలించేటువంటి వ్యక్తిగా నీ ఉండగలిగితే, సమాధానమైనటువంటి ఫలము నీలో ఉండగలిగితే గనక అది చాలా శ్రేష్టమైనది. శరీర సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టు,
పాప సముద్రుడి క్రియలను విడిచిపెట్టు, పతనమైపోయేటువంటి అనేకమైనటువంటి వ్యసనాలను విడిచిపెట్టు, భయంకరమైనటువంటి ఊబిలోకి తోస్తున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నాశనము చేస్తున్నటువంటి క్రియల నుంచి బయటికి రా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు జీవించాలని, ఆత్మ ఫలములు ఫలించేటువంటి వ్యక్తిగా నీవు జీవించాలని, ఆత్మానుసారంగా నీవు ఉండాలనేసి సర్వశక్తి గల దేవుడు కోరుకుని నీతో ఈ రోజున ఆయన మాట్లాడుతున్నటువంటి సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట చెవియొగ్గి ఆలకించి ఆయన రెక్కల కింద దాచబడినటువంటి వ్యక్తిగా గనక నీవు ఉండగలిగితే గనక నీవు బ్రతకగలుగుతావు, నీవు సురక్షితంగా ఉండగలుగుతావు. ఏ ఆపద నిన్ను ముట్టకుండా నా దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. ఒకవేళ ఈ భూమి మీద మన జీవితం యొక్క యాత్ర ముగించబడినా సరే ఒక గొప్ప ఆశీర్వాదము నీకుందన్న సంగతి నీవు మర్చిపోబాకు. దేవుడు ఇహపరముందున్న గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. మరోసారి చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీదను పర సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి క్రియ చేత జీవించువాడు ఈ భూమికి పరిమితమై ఈ భూ సంబంధమైనటువంటి క్రియలను ఆస్వాదించి తీవ్రాఖరికి నరకానికి వెళ్ళిపోతాడు, పాతాళంలోకి తోయబడతాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, ఆత్మానుసారంగా జీవించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యము చేత నిలబడినటువంటి వ్యక్తి తన జీవితము నిత్య జీవానికి చేరుతుంది, పర సంబంధమైన గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. అట్టి రీతిగా దేవాది దేవుడు నీ బ్రతుకు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. కొన్ని మాటలు కొంత బాధ కలిగించిన, కొన్ని మాటలు కొన్ని రీతిగా మనల్ని ఎంతో ఇదిగో ముందుకు నడిపించి మన జీవితాన్ని సరిచేసేటువంటి విధంగా ఉంటాయి. ఆ మాటలు వినగలిగినటువంటి వ్యక్తి సరిచేయబడతాడు. ఆ మాటలను స్వీకరించిన వాడు ఆశీర్వదించబడతాడు. ఆ మాటలు హృదయంలో గుండెల్లో దాచుకున్నవాడు దీవించబడతాడు, బ్రతుకుతాడు. మరణం అతని దరికి రాక నిత్య జీవ వారసుడిగా మార్చబడతాడు. భూమికి పరిమితమైపోయేటువంటి వ్యక్తి వలె కాక ఆత్మ సంబంధమైన ఆత్మానుసారంగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అది నీ జీవితానికి సమాధానం. ఆమేన్. అది నీ జీవితానికి సమాధానం. ఈ రోజున అటువంటి సమాధానం నీకు కావాలని ఆశపడితే, ప్రభువా సమాధాన సంబంధమైనటువంటి ఫలము నాలో కూడా నాయనా నేను ఫలించినట్లుగా నన్ను నీవు మార్చు ప్రభు అని నీవు కోరుకుంటే ఈ క్షణమే దేవుని సన్నిధిలో మోకరించు. హృదయపూర్వకంగా మనసారా నోరు తెరిచి ప్రార్థన చేయటం ఆరంభించు. సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క గొప్ప సమాధానం నీ మీదకి దిగి రాబోతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగినటువంటి మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ వంటి వారి ఎవరునూ లేరు ప్రభు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఎన్నో చేయనటువంటి వాడు ప్రభు. మానవ జీవితంలో పతనావస్థితిలో శరీర సంబంధమైన క్రియల చేత సాగిపోయి అసమాధానమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగిపోతున్న మానవ జీవితానికి యేసయ్య ఈ రోజున సమాధాన సంబంధమైన చక్కటి మాట, ఆత్మ సంబంధమైన చక్కటి మాట, ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి ఓ చక్కటి మాట మా కొరకై నేను నీవు పంపించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున ప్రతి ఒక్క మరణం మానవ జీవితంలో దాని నుంచి వైదొలగాలని, ఆశ్చర్యమైనటువంటి జీవాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మార్చబడాలని ప్రభువా నీవు ఏరి కోరినైన ప్రభు మానవ జీవితాన్ని ఎంపిక చేసుకుని నాయన ఈ రోజున సమాధాన సంబంధమైనటువంటి మాటల చేతనైన ప్రభు నీవు దర్శించినందుకు స్తోత్రాలు ప్రభు. ఇప్పటికే ప్రతి ఒక్క మానవ జీవితమునైన ప్రభు మరణములో నుంచి తప్పించబడాలని, శరీర సంబంధమైనటువంటి ఇచ్చల్లో నుంచి విడిపించబడాలని, ఆ మరణములో నుంచి జీవంలోకి ప్రవేశించాలని ఆశపడి మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు, దీవించు నాయన. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అల్లకల్లోల నుంచి విడిపించండి నాయన. ప్రతి ఒక్క వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి విడిపించండి, ప్రతి ఒక్క చెడులో నుంచి విడిపించండి, ప్రతి ఒక్క బానిసత్వపు సంఖ్యలో నుంచి విడిపించండి. మరణం వారి మీద ఏలుబడి చేయకుండా ప్రభువా శాశ్వతమైన నీ కృపగల జీవము చేత వారిని నీవు నింపమని నీ హస్తాలకే సమస్తము సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసం, వాక్యం విన్నటువంటి మీకును దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల జనులకు సదా తోడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ రోజున సమాధాన సంబంధమైనటువంటి మేలు నిశ్చయముగా నీవు అనుభవించుదుగాక. దేవాది దేవుడు అటువంటి సమాధానం నీకు, నీ కుటుంబానికి, రాబోయే తరాల మీద సమాధానము దేవుడు నిలుపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ.
మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977898877 9030898877.